నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు అహ్మదాబాద్ లో విమాన ప్రమాదంపై ప్రధాని సమీక్ష ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాల సేకరణ విమాన ప్రమాదం వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానన్న ప్రధాని ఆసుపత్రిలో బాధితులకు మోదీ పరామర్శ ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్ ఇరు దేశాల మధ్య హోరాహోరీగా యుద్ధం ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అణుశుద్ధి కేంద్రం ధ్వంసం ధృవీకరించిన అంతర్జాతీయ అణుశక్తి సంస్థ కర్ణాటక హొస్కోట వద్ద ఘోర బస్సు ప్రమాదం 3 నెలల బాబు సహా 6 దుర్మరణం అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ప్రదేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. నిన్న అహ్మదాబాద్ నుంచి లండన్ కు టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం కొన్ని నిమిషాలకే ఎయిర్పోర్టు సమీపంలోని వైద్య కళాశాల సముదాయంపై కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 229 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బందితో పాటు వైద్య కళాశాల సముదాయంలో మరో 24 మంది మృతి చెందారు. ఈ ఉదయం అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. దుర్ఘటనకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత ప్రధాని మోదీ అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. విమాన ప్రమాదం నుంచి విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అహ్మదాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను ప్రధాని పరామర్శించారు. సివిల్ ఆసుపత్రి సి వార్డును సందర్శించిన ప్రధాని అక్కడ చికిత్స పొందుతున్న 25 మందిని పరామర్శించారు. ప్రధాని మోదీ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ప్రధాని వారికి సూచించారు. ప్రధాని మోదీ వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఉన్నారు. విమాన ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన ఫోటోలను ప్రధాని మోదీ ఎక్స్ ద్వారా పంచుకున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద వార్త విని దేశమంతా దిగ్భ్రాంతికి గురైనట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. అంతమంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మాటలకు అందని విషాదమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాల బాధను అర్థం చేసుకోగలనన్న ప్రధాని ఆప్తులను కోల్పోయిన వేదన దీర్ఘకాలంగా ఉంటుందని ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృత్యుంజయుడుగా బయటపడ్డ విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తిని ప్రధాని మోదీ పరామర్శించారు. సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. విమానంలో 11A సీట్లో కూర్చున్న విశ్వాస్ కుమార్ రమేష్ గుజరాత్ లో ఉన్న కుటుంబాన్ని కలిసేందుకు వచ్చి తిరుగు ప్రయాణంలో ఎయిర్ ఇండియా విమానం ఎక్కారు. అనుకోని ప్రమాదాన్ని ముందే పసిగట్టిన రమేష్ ఎమర్జెన్సీ విండో తెరుచుకుని కిందకు దూకారు. ప్రమాదం నుంచి బయటపడ్డ రమేష్ రక్తపు మరకలతో నడుచుకుంటూ వచ్చి
ఆయన అంబులెన్స్ ఎక్కారు. ఆసుపత్రి అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న రమేష్ ను ప్రధాని మోదీ పరామర్శించారు. విశ్వాస్ సోదరుడు కూడా ఆ విమానంలోనే ఉన్నప్పటికీ అతడి ఆచూకీ తెలియరాలేదు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృత్యుంజయుడిగా బయటపడ్డ విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తిని ప్రధాని మోదీ పరామర్శించారు. సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. విమానంలో 11A సీట్లో కూర్చున్న విశ్వాస్ కుమార్ రమేష్ గుజరాత్లో ఉన్న కుటుంబాన్ని కలిసేందుకు వచ్చి తిరుగు ప్రయాణంలో ఎయిర్ ఇండియా విమానం ఎక్కారు. అనుకోని ప్రమాదాన్ని ముందే పసిగట్టిన రమేష్ ఎమర్జెన్సీ విండో తెరుచుకుని కిందకు దూకారు. ప్రమాదం నుంచి బయటపడ్డ రమేష్ రక్తపు మరకలతో నడుచుకుంటూ వచ్చి అంబులెన్స్ ఎక్కారు. ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న రమేష్ ను ప్రధాని మోదీ పరామర్శించారు. విశ్వాస్ సోదరుడు కూడా ఆ విమానంలోనే ఉన్నప్పటికీ అతడి ఆచూకీ తెలియరాలేదు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కేంద్రం దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఘటనపై భారత విమాన ప్రమాద దర్యాప్తు మండలి AAIB దర్యాప్తు చేస్తుంది. ఈ ఘటనపై విచారణ చేసేందుకు దర్యాప్తు బృందాలను భారత్కు పంపినట్లు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటించారు. తమ బృందాన్ని కూడా భారత్కు పంపినట్లు అమెరికా ప్రభుత్వ సంస్థ NTSB వెల్లడించింది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై అధికారిక దర్యాప్తును ప్రారంభించినట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. అంతర్జాతీయ ప్రామాణిక నిబంధనల ప్రకారం విమాన ప్రమాద దర్యాప్తు మండలి AAIB ద్వారా దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఇదే సమయంలో దేశంలో విమానయాన భద్రత బలోపేతానికి అత్యున్నత స్థాయి క్రమశిక్షణా సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఎయిర్ ఇండియా ప్రమాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. వివిధ విభాగాల్లో నిపుణులైన వ్యక్తులతో కూడిన అత్యున్నత స్థాయి క్రమశిక్షణా సంఘాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ వివరించారు. విమానయాన భద్రతను మరింత బలోపేతం చేసేలా భవిష్యత్తులో ప్రమాదాల్ని నివారించడానికి తీసుకోవాల్సిన చర్యల్ని ఈ సంఘం సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు.
బోయింగ్ విమానం కూలిన ఘటనపై విచారణ చేసేందుకు దర్యాప్తు బృందాల్ని భారత్కు పంపినట్లు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటించారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నట్లు చెప్పారు. ఘటనపై దర్యాప్తు కోసం విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ నేతృత్వంలో దర్యాప్తు బృందాన్ని భారత్కు పంపినట్లు స్టార్మర్ వెల్లడించారు. వాస్తవాల్ని నిర్ధారించేందుకు భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు. బాధితుల్లో బ్రిటిష్ పౌరులు కూడా ఉండడంతో తమ వారి సమాచారం కోసం దయచేసి విదేశాంగ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన కోరారు. భారత నేతృత్వంలో జరుగుతున్న దర్యాప్తునకు మద్దతుగా బహుళ విభాగ దర్యాప్తు బృందాన్ని ఢిల్లీకి పంపనున్నట్లు యూకే విమాన ప్రమాద దర్యాప్తు మండలి ప్రకటించిన కొద్దిసేపటికే స్టార్మర్ ఈ ప్రకటన చేశారు. విమాన ప్రమాదంలో యూకే పౌరులు కూడా చనిపోవడంతో గత రాత్రే బ్రిటిష్ హైకమిషన్ కార్యాలయ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పౌర విమాన ప్రమాదాలపై దర్యాప్తు నిర్వహించే అమెరికా ప్రభుత్వ సంస్థ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు ఎన్టీఎస్బీ ఓ బృందాన్ని భారత్కు పంపిస్తున్నట్లు వెల్లడించింది. అహ్మదాబాద్ ఘటనపై భారత్ ఏఏఐబీ చేపట్టే సమాచార సేకరణకు దర్యాప్తునకు తమ బృందం సహకారం అందిస్తుందని ఎన్టీఎస్బీ వెల్లడించింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదికలు అందాయని, మరింత సమాచారం సేకరించడానికి కృషి చేస్తున్నామని బోయింగ్ సంస్థ తెలిపింది. అహ్మదాబాద్లో విమానం కూలిన దుర్ఘటనలో మృతుల వివరాలు తెలుసుకునేందుకు దేశంలోని పలు విమానాశ్రయాల్లో ఎయిర్ ఇండియా సంస్థ హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసింది. అహ్మదాబాద్ సహా ముంబై, ఢిల్లీ, గాట్విక్ ఎయిర్పోర్టుల్లో మృతుల కుటుంబీకులు, సన్నిహితులు, బంధువులు తమ సిబ్బంది ద్వారా సమాచారం తెలుసుకోవచ్చని ఎయిర్ ఇండియా తెలిపింది. ఈ మేరకు హెల్ప్ డెస్క్ వద్ద అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు వివరించింది. మరోవైపు హాట్లైన్తో పాటు భారత్కు వెలుపల నుంచి సమాచారం కోరేవారు ఫోన్ నెంబర్ ద్వారా తమను సంప్రదించవచ్చని పేర్కొంది. నిన్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ఎయిర్పోర్టు సమీపంలోని వైద్య కళాశాల సముదాయంలో కుప్పకూలింది. ఈ ఘటనలో 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో సహా వైద్య కళాశాలకు సంబంధించిన మరో 24 మంది మృతి చెందారు. తాజాంశాన్ని చూస్తున్నాం. థాయిలాండ్ లో ఎయిర్ ఇండియా విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. థాయిలాండ్లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న AI-379 విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో అత్యవసరంగా ల్యాండ్ అయింది. బాంబ్ స్క్వాడ్ విమానంలో తనిఖీలు చేస్తున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృత్యుంజయుడిగా నిలిచిన ఏకైక వ్యక్తి విశ్వాస్ కుమార్ ఈ ఘటన దర్యాప్తులో కీలకంగా మారారు. పెను ప్రమాదాన్ని ఎదుర్కొన్న ఆయన శారీరకంగా స్వల్ప గాయాలతో బయటపడినప్పటికీ మానసికంగా ఆందోళన స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అహ్మదాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విశ్వాస్ పూర్తిగా కోలుకున్న తర్వాత ప్రమాద వివరాలు తెలియజేసే అవకాశం ఉంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక్క ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ రమేష్ యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. ప్రమాదంలో విమాన సిబ్బంది, ప్రయాణికులంతా కలిసి 242 మంది ఉండగా విశ్వాస్ కుమార్ మాత్రమే ప్రాణాలతో మిగిలారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటి తర్వాత ఆ ప్రాంతం నుంచి స్వల్ప గాయాలతో నడుచుకుంటూ వచ్చి అక్కడి వారిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. తర్వాత అతన్ని అహ్మదాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బ్రిటిష్ దేశస్థుడైన 40 ఏళ్ల విశ్వాస్ తన కుటుంబాన్ని చూసేందుకు కొద్ది రోజుల క్రితం భారత్ వచ్చాడు. తన సోదరుడు అజయ్ కుమార్ రమేష్ తో కలిసి బ్రిటన్ తిరిగి వెళ్తుండగా వారు వెళ్తున్న విమానం ప్రమాదానికి గురైంది. టేకాఫ్ అయిన 30 సెకండ్ల తర్వాత పెద్ద శబ్దం రావడంతో విమానం కూలిపోయిందంటూ ఛాతీ, కళ్లు, కాళ్లపై గాయాలతో అహ్మదాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విశ్వాస్ తెలిపారు. విశ్వాస్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని, కొద్ది రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పారు.
ప్రమాదం తర్వాత స్పృహ కోల్పోయిన విశ్వాస్ కొద్దిసేపటి తర్వాత లేచి చూసేసరికి చుట్టూ మృతదేహాలు ఉన్నాయని, విమాన శకలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని చెప్పారు. భయంతో అక్కడి నుంచి పరుగులు పెట్టినట్లు విశ్వాస్ మీడియాకు వివరించారు. 20 ఏళ్లుగా భార్య బిడ్డలతో లండన్లో ఉంటున్నానని తెలిపారు. ప్రమాద సమయంలో తన సోదరుడు వేరే వరుసలో కూర్చున్నాడని, ఆయన ఆచూకీ తెలియడం లేదంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. The lone survivor who miraculously survived this fatal air crash is with us, is undergoing treatment at the civil hospital in Ahmedabad. What was the situation yesterday? Can you describe for us, please? I can't explain. Everything happened in my eye. I can't. How did you manage to escape? I just. Did you pull the emergency doors? No. Emergency door is broken. Yeah. My seat is broken. Yeah. Then I see the pace little bit. Yeah. Then I will try to come out. Okay. Yeah, that's why. So, did the aircraft catch fire before you came out? Yes. Okay. Little bit fire. After me, I'm out. Then blast. Did anybody help you, or you after that you came out on your own? How did you jump from the aircraft? I'm not jumping. Okay. I just walk out, innit? Okay. Then ambulance coming in. You did walk out on the building or No, in floor. on the floor? Yes. Inside the aeroplane. Only there. Yeah. So, and you managed to get into the ambulance there? What did Prime Minister tell you? What was the conversation? He's just asking me everything is okay. Innit? That's it. You're feeling better now. Yes. And where your family? Where's your family? Are you- Everybody is in London. Yes. Me and my brother staying in India last 8-9 months. And yesterday I was going to back to London. And it happened everything in there. How do you feel that you have survived this kind of? I can't explain. It's miracle everything. So here we have the lone survivor of the attack, definitely at a loss of words of what he saw yesterday, and definitely something that nobody can encapsulate in words in terms of the massive tragedy that has struck with this airplane crash. What we also understand that this lone survivor is the only witness of what had happened that day. Besides, a number of people who were at the hostel mess during lunch have also faced serious injuries and are being treated at this hospital, the civil hospital here in Ahmedabad. ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలో విశ్వాస్ కుమార్ సీట్ నంబర్ 11A వెనుక వరుసలోనే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూర్చున్నారు. ఆయన సహా 241 మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. విమాన ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తులో విశ్వాస్ కుమార్ వాంగ్మూలం కీలకం కానుంది. విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన తర్వాత ప్రధాని మోదీ అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో పాటు విశ్వాస్ కుమార్ ను పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగింది, ప్రాణాలతో ఎలా బయటపడ్డారనే విషయాల్ని ప్రధాని ఆరా తీసినట్లు తెలిసింది. క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్యం అందించాలని ప్రధాని మోదీ అక్కడి వైద్యులకు సూచించారు. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలిన సమయంలో ఒక్కసారిగా భూకంపం వచ్చినట్లు అనిపించిందని స్థానికులు తెలిపారు. భారీ శబ్దం కారణంగా భయభ్రాంతులకు గురైనట్లు చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే తాము ఘటనా స్థలికి చేరుకున్నట్లు తెలిపారు. భారీగా మంటలు, పొగ ఉండటంతో ఆ సమయంలో లోపలికి వెళ్లలేకపోయామని వాపోయారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు ఘటనా స్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు వివరించారు. సాంకేతికత ఉన్నప్పటికీ ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. जैसे धरती कंप होता है वैसे पूरा धमाका हुआ। सब लोकल पब्लिक इधर दौड़ के आई थी। लोकल पब्लिक आई 5 मिनट के अंदर, वो पुलिस तंत्र भी आ गए, फायर ब्रिगेड भी आ गए। सब पूरे कल से सब काम में लगे हुए हैं। अभी तक आज तक लगे हुए ही है। एक 40 को हम एक 50 को पहुंच गए थे। हमारा घर पास में ही है। धरती कंप हुआ था ना, वैसे जैसे हिल जाता है ना वैसे हिल गया था। एक 45-50 को हुआ होगा। मेरा तो कोई ना था, मेरा तो घर पास में धमाका इतना हुआ कि हम देखने के लिए ही आए थे। और धुआं बुआ इतना था ना कि अंदर जाने की हिम्मत ही नहीं हो रही थी। ऐसा हुआ था। पब्लिक इधर की डर गई थी कि ऐसा क्या हुआ है। ये
एयर इंडिया की जिम्मेदारी बनती है। एयर इंडिया उन लोगों पे एक्शन लेना चाहिए जो ये फ्लाइट के पूरे जिम्मेदार लोग थे। ये फ्लाइट को छोड़ा कैसा गया? ये तो ठीक है कि ये अहमदाबाद के एयरपोर्ट के बाजू हुआ, कभी कहीं दूर हादसा होता तो क्या हमारी हालत क्या होती? हम कहाँ जाके ढूंढते हमारे बच्चों को? और इतनी टेक्नोलॉजी आ गई, इतना सब कुछ आ गया, फिर भी हादसा हो रहा है। वो आया था उसका पापा के पप्पा मरी गया, ये लोगों त्याथी आया लोकाचार, हाँ डेथ हो गई ना। जानकारी तो एक ही बच्चा है तो कहाँ मिलेगा जानकारी? सब चला के दो मम्मी और लड़का, उसकी बीवी 4 दिन पहले गई 2 लड़का लेके, वो भी वापस आ रही है वहां से। हाँ नरोडा से, बाजू ही सोसाइटी में है। हाँ बहुत मोटी बहुत बड़ी। और यहाँ डॉक्टर मर गया वो तो बहुत तकलीफ वाला है ना। छोटा छोटा लड़का मर गया वो तो बहुत प्रॉब्लम है। రన్వే నుంచి గాల్లోకి లేవడం టేకాఫ్, గమ్యస్థానం వద్ద రన్వేపై దిగడం ల్యాండింగ్ అత్యంత సంక్లిష్ట దశలు. అంతర్జాతీయ పౌర విమానయాన భద్రతా సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రమాదాల్లో 35% టేకాఫ్ సమయంలో కానీ ఆ వెంటనే కానీ జరుగుతున్నాయి. తాజాగా అహ్మదాబాద్లో కూలిన ఎయిర్ ఇండియా విమానం కూడా టేకాఫ్ అయిన కొద్ది క్షణాల తర్వాతే కూలింది. నిర్దిష్ట వేగంతో రన్వేపై దూసుకెళుతూ విమానం గాల్లోకి లేస్తోంది. అప్పటి వరకు రన్వేపై నిశ్చలంగా ఉన్న విమానం ఒక్కసారిగా పూర్తి స్థాయిలో జోరందుకుంటుంది. ఈ క్రమంలో పైలట్లు విమానం గరిష్ట సామర్థ్యంతో పనిచేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో పైలట్ల మధ్య విస్తృత సమన్వయం అవసరం. మెరుపు వేగంతో నిర్ణయాలు తీసుకోవాలి. టేకాఫ్ సాఫీగా సాగడానికి రన్వే ఉపరితలం నుంచి గాలి వేగాన్ని కొలిచే సెన్సర్ల వరకు లోపరహితంగా పనిచేయాలి. టేకాఫ్ సమయంలో విమాన ఇంజిన్లపై గరిష్ట ఒత్తిడి పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో వాటిని పక్షి ఢీకొట్టడం, ఇంధన పీడనం పడిపోవడం, తయారీ లోపాలు తలెత్తితే దిద్దుబాటు కష్టం కావచ్చు. విమానంలోని కీలక వ్యవస్థల్లో అప్పటి వరకు బయటపడని లోపాలు టేకాఫ్ సమయంలో వెలుగు చూడొచ్చు. చక్రాల వ్యవస్థ, హైడ్రాలిక్స్, ఆటో థ్రాటల్, గాలివేగ సూచికలు వంటి వాటిలో అకస్మాత్తుగా లోపాలు బయటపడొచ్చు. అయితే టేకాఫ్ సమయంలో ప్రమాదాలకు ప్రధాన కారణం మానవ తప్పిదాలేనని నిపుణులు చెప్తున్నారు. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ విశ్లేషణ ప్రకారం విమాన ప్రమాదాల్లో 65% టేకాఫ్ సమయంలో జరిగిన ప్రమాదాల్లో మానవ తప్పిదాల వల్ల చోటు చేసుకున్నవేనని తేలింది. సంక్షోభ సమయంలో పైలట్ తక్షణం స్పందించకుంటే పెనుముప్పు తలెత్తొచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రన్వేపైకి అకస్మాత్తుగా ఒక పక్షి కానీ, వాహనం, మరో విమానం వచ్చినప్పుడు స్పందించడానికి పైలట్కు కొన్ని సెకన్ల సమయమే ఉంటుంది. విమానంలో ఏదైనా వ్యవస్థ విఫలం కావడం, పక్షి ఢీకొట్టడం, ఇంజిన్ సమస్య వంటివి ఉత్పన్నమైతే టేకాఫ్ కావాలా లేక రిస్క్ తీసుకుని దాన్ని నిలిపివెయ్యాలా అన్న దానిపై పైలట్లు కొద్ది క్షణాల్లోనే నిర్ణయం తీసుకోవాలి. ఈ సమయంలో జాప్యం చేసినా, తప్పుడు నిర్ణయం తీసుకున్నా ప్రమాదకరమని నిపుణులు చెప్తున్నారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో DNA నమూనాలు సేకరిస్తున్నారు. ప్రమాద మృతుల గుర్తింపు కోసం ఈ నమూనాలు సేకరిస్తున్నారు. DNA ప్రక్రియ పూర్తి చేసి మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు. విమాన ప్రమాదంలో గుర్తుపట్టలేని విధంగా కాలిపోయిన మృతదేహాలను బంధువులకు అప్పగించడానికి DNA నిర్ధారణే కీలకం కానుంది.